అబ్బా ఈరోజు నాకు ఎవరో డబ్బులు లేరు. ఏందో బతుకు, నా జీవితం ఏందో, ఏందో నా పరిస్థితి. ఇవాళ తినటానికి కూడా ఏం దొరకలా. ఎవరైనా బకరా కూడా దొరికితే బాగుంది. ఈ ప్లేట్ ఏం బాగాలేదు. ఈ ప్లేట్ కానీ బంగారు ప్లేట్ అయితే ఎంత బాగుండు. చెప్పు తమ్ముడు. 3 రోజులు నేను తెలియదన్నా. నేను వారం రోజు తెలియదురా. నేను చెప్పుకోవాలరా అన్న. ప్లీజ్ అన్న, నువ్వే ఏదో చేయాలన్నా. సరేరా, ఓ పని చేద్దాం. వాడు చూడు, వాడు జోబు చూడు బాగా లావుగా ఉంది. వాడి జోబులో బాగా డబ్బులు ఉన్నట్టుంది. వాడు కొట్టేద్దాం రా. నా తప్పుగా నాన్న. సరే, మన అవసరాల కోసం ఏం చేసినా ఏం పర్లే, ఏం కాదురా. సరే అన్నయ్య, సరే కొట్టేద్దాం బా. అరే వాడిదేరా, వాడి జేబులో బాగా పర్సు బాగా లావుగా ఉంది. మనం ఎలాగైనా కొట్టి వాడిని దోచుకుందాం. పదరా, మరి వీడి దగ్గర డబ్బులు వీడేరా వాడు. పదరా. అయ్యా, నన్ను ఎందుకు కొడుతున్నారు అయ్యా? ఎందుకు కొట్టేది ఎందురా? ఎవరా నువ్వు? అరే తమ్ముడు, ఇవాళ చర్చిలో బాగా జరిగింది కదరా ప్రార్థన? అవునన్నా, చాలా బాగా జరిగింది. అవును. ఒరే, ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారా అన్నా? అన్నా ఒరే, మన పాస్టర్ లాగా ఉన్నారా? ఒరే, అయ్యో పాస్టర్ గారేరా, లేపు హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. డాక్టర్ గారు మా పాస్టర్ గారిని ఎవరు కొట్టుపడేశారండి. ఒకసారి మీరు వచ్చి చూడండి డాక్టర్ గారు. ఓ ఎస్, చూస్తా పదండి. ఓ మై గాడ్, ఎవరో బాగా కొట్టి పడేసినట్టున్నారు. దెబ్బలు బాగా జరిగినాయి, బాగా తగిలి బాగా స్పృహ కోల్పోయినట్టున్నాడు. నెత్తురు బాగా పోయింది. సూదేసి 4 టాబ్లెట్లు ఇస్తాను, రోజు వాడండి. 4 రోజులు తీసుకురండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇగో డాక్టర్ గారు ఫీజు. అరే మామా, ఈరోజు బాగా మనకు మంచి పార్టీ దొరికిందిరా. బకరాగడ దొరికాడు. పదంరా, ఇవాళ మంచిగా సిట్టింగ్ వేద్దాం. అమ్మాయి కాదు, సిట్టింగ్ వేద్దాం. పదండ్రా మామ, మైకి దగ్గర పెట్టుకోండి రా. బాగా బకరాగడ దొరికాడు రా ఈరోజు మనకి. మంచి బకరా దొరికాడు రా. అవునరా మామ, రోజు ఇలాంటి దొరికితే అడుక్కున్న వాళ్ళకి కూడా ముందు దొరికితే అట్టుండేది మావా. చాలా బాగుంటుంది మామ. ఇవాళ పార్టీ ఇదే బాగుందిరా లైఫ్. ఇదే బాగుందిరా లైఫ్ మనకి. ఈ ఆడుకోవడం, రోజు కష్టపడటం, ఇలా బాధపడేదానికన్నా కమ్మగా హ్యాపీగా రోజు దొంగతనాలు చేస్తా, పక్కింటి వాడిని దోచుకుంటా, పక్కనోడు జేబులు కొల్లగొడతా, ఎవడేది ఇస్తాడా అని ఎదురు చూసి వాడి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి కమ్మగా ఈ లైఫే బాగుంది మామ. ఇదే చేద్దాం ఆ రోజు మనం బైక్లో. ఇదే బాగుంది మామ. అబ్బా, ఎంత బాగుందిరా. పాస్టర్ గారు ఎంట్రీ. తాగుతున్న వారికి పాస్టర్ గారు సువార్త చెప్పుకుంటూ, అయ్యా తమ్ముళ్ళు
యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తమ్ముడు. వీడు పెద్ద మునగాళ్ళకి వచ్చాడు మనకి చెప్పడానికి. అరే పరమా, మాకు తెలుసు కానీ బేవర్స్ గాడు వచ్చావు, పెద్ద మునగాళ్ళలాగా పోటీగాడు వచ్చేవాడు మాకు చెప్పనీకి వచ్చిండ్రా. నువ్వు చెప్పావు కానీ ఏదైనా ఎక్కువ మాట్లాడుతున్నావు, తన్నాలా పోతావా? పెద్ద పోటీగాడు మాకు చెప్పనీకి వచ్చాడు, మాకు తెలియదేంది బచ్చగాడు. మన ముందు ఎంత మా వాడు ఏసి పండుగదాం ఎక్స్ట్రాలు చేస్తే. వాడు ఎవడు ఇంకోటి దొరికాడు, బాగా దుడ్డుగా ఉన్నాడు, బాగా వాడి దగ్గర డబ్బులు బాగున్నాయి. నే చేద్దాం పదండి రా పదనమ్మా. కొట్టకంటారా నన్ను? మామా చూడండి రా, జేబులో చూడండి రా, ఈ జేబులో చూడండి రా, లేకుండా రా. బాగా డబ్బులు సంపాదించాడు, బాగా తెల్లకున్నాడు. సిట్టింగ్ రోజు మనం సిట్టింగ్ చేస్తున్నాం, డబ్బులు బాగా వస్తున్నాయి ఫ్రీగా. ఎంజాయ్ ఉందిరా మావా, ఎంజాయ్ ఉందిరా మావా, ఈ లైఫ్ బాగుందిరా మావా. మనకి డబ్బున్నవాడు కూడా ఇట్లా తాగడు మావా వీళ్ళు. ఎంజాయ్ ఉంది మావా, ఎంజాయ్ ఉందిరా మావా. పట్టణ మావా వీళ్ళు. ఎంత హ్యాపీగా ఉందిరా మావా. పాస్టర్ గారు ఎంట్రీ. తమ్ముళ్ళు ఎంతకాలం ఇలా తాగుతూ ఉంటారు? నన్ను ఒక మాట మాట్లాడి తమ్ముడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నవ్వకండి తమ్ముడు, ఒకప్పుడు నేను కూడా ఇలాగనే తిరిగిన వాడిని, ఇలాగనే తాగిన వాడిని, ఇలాగనే జీవించిన వాడిని. ఒకప్పుడు యేసుప్రభు ఎవరో మాకు తెలియక మా ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, ఇదిగో ఈ లైఫే నాది మంచి లైఫ్ అనుకుని నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న టైంలో, ఇక నా జీవితం మీద నాకే విరక్తి చెంది చనిపోదాం అనుకున్నటువంటి టైంలో యేసయ్య నన్ను దర్శించి ఈరోజు దేవుని బిడ్డగా నన్ను మార్చాడు. మీరు కూడా యేసయ్యను నమ్ముకుంటే మీ లైఫ్ను కూడా దేవుడు ఇలా మారుస్తాడు. ఒక్కసారి నా మాట వినండి తమ్ముడు. అంటే అరే నేను తన్నాలా పోతావా? తమ్ముడు నా ఒక మాట వినండి తమ్ముడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తమ్ముడు. నా మాట వినండి తమ్ముడు, నా మాట వినండి తమ్ముడు. ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు వినండి. రేపేమి సంభవించింది ఎవరికి తెలియదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఈ రీతిగా తాగి ఇష్టానుసారంగా ప్రవర్తించి నీ అవయవాలన్నీ పాడు చేసుకొని నరకానికి వెళ్తావా? ఇకనైనా యేసయ్య మాటలు విని నీ జీవితాన్ని మార్చుకొని, నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఎంతమంది నీ మీద ఆధారపడ్డారో ఒకసారి ఆలోచించావా? ఈ రకంగా తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటే, అర్ధాంతరంగా నీ జీవితాన్ని మధ్యలోనే ఆగమైపోతే నీ కుటుంబం, నిన్ను నమ్ముకున్నటువంటి నీ ఫ్యామిలీ నడి బజార్లోకి వస్తుంది తమ్ముడు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ జీవితాన్ని? నాకు తెలుసులే పోరా, నాకు తెలియదా ఏంటి ఆరోగ్యం ఏందో అదే అప్పు చూడరా తన్నమాటావా పోతావా? సరే సరే తమ్ముడు, నేను మీతో తర్వాత మళ్ళా మాట్లాడతాను. బాగా డిస్టర్బ్ చేస్తున్నారు మనల్ని. ఈరోజు ఏదో ఒకటి చేసి వాడిని వేసేద్దాం. ఇదిగో ఈ శేష తీసుకొని వాడి నెత్తి మీద టఫా టఫా వగలు కొట్టి పట్టలో కస కస పొడిచి వాడిని వేసి పడేద్దామ్మా. మా రోజు కూర్చున్నప్పుడల్లా ఇది ఒకడు వచ్చి టార్చర్ పెడుతున్నాడు.
యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో అని. ఇక వాడు మనకు కనపడకూడదు మామ. వేసేద్దాం, పదండోడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఆడదాం. వాడి దేవుడు ఆడుతూ తిరుగుతూ ఉంటారు పాస్టర్ గారు. ఏడు వీడు ఎక్కడున్నాడు రా, వాడిని దేవుడు ఆడండి రా. కనపట్టలేదురా వాడు కనబడితే కసా 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 పడి చేస్తా. నా కోపం అంతా తీర్చుకుంటాం మామ. ఏమండి దేవుడు ఆడదాం పదండి రా. హలో హలో అన్నా ఎక్కడున్నావు? ఎవర్రా? నేనన్నా ఎవర్రా? నేనన్నా వెంకట్ని. వెంకట్ నువ్వా? అవునన్నా. ఏందిరా ఫోన్ చేసావు? ఏం లేదన్నా, మీ అమ్మ చాలా ప్రాబ్లంలో ఉందన్నా, చౌబతుకుల మధ్యలో ఉంది, హాస్పిటల్ తీసుకుంటారు, చాలా సీరియస్గా ఉంది. నువ్వు ఎక్కడున్నా త్వరపడిరా అన్న, తొందరగా హాస్పిటల్లో సీరియస్గా ఉంది. డాక్టర్ గారు ఇమీడియట్లీగా ఆవిడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని తొందరగా రాను. నువ్వు ఎక్కడున్నా సరే తొందరగా అమ్మా. ఏమైందమ్మా? అమ్మా నేనేమ్మా నాన్న, ఇక నా జీవితం అయిపోయింది నాన్న. నేను ఇక బతుకుని మా అమ్మాయి మొక్కం కనపడి ఏంటిదా? నువ్వు చేసిన ప్రతి పాపం ఆ దేవుడు నా మీదకి నడిపించాడయ్యా, నా మీదకి పంపించాడు. అవునమ్మా, ఎన్నో పాపాలు చేశానమ్మా. ఎంతో మంది జీవితాలు నా ద్వారా పాడైపోయినాయమ్మా. అవును నాన్న, నేను కూడా ఎంతో చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టింది మొదలుకొని నువ్వు పెరిగి పెద్ద అయ్యే వరకు నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు పెద్ద పెద్ద చదువులు చదివించి నా జీవితం అంతా నీ కోసమే నేను చాకిరీ చేసి నేను బ్రతికిస్తే ఈరోజు నువ్వు ఒక దొంగలాగా, ఒక జులాయిలాగా, ఒక తాగుబోతులాగా తయారయ్యావు నాన్న. నువ్వు చేసిన ప్రతి పాపం ఎంతమంది జీవితాలు నీ ద్వారా పాడైపోయినాయో, ఎంతమంది కుటుంబాలు ఆగమైపోయినాయో, చల్లా చెదిరైపోయినాయో, ఆ శాపం అంతా దేవుడు నువ్వు చేసినవన్నీ నా మీదకి పంపించాడు. అందుకే నువ్వు చేసిన ప్రతి పాపానికి నా మీదకి వచ్చిన ఈ శిక్షకు నేను ఎక్కువ రోజులు బ్రతుకున్నానా. అమ్మా అలా అనువద్దమ్మా. అవునా, నేనేం చేయలేను. ఏదైనా హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళి బ్రతికించండి. నేను ఇకనైనా బ్రతకాలనుకుంటున్నాను, కానీ నువ్వు చేసే ప్రతి అడ్డమైన పనులకి ఆ దేవుడు నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష నా మీదకి తెప్పిస్తున్నాడు. అమ్మా ఎలాగైనా నేను బ్రతికించుకుంటానమ్మా, ఎలాగైనా నేను బ్రతికించుకుంటానమ్మా. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తానమ్మా. రామ్మా, లేమ్మా, వెళ్దాము డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, చెప్పండి. మా అమ్మకి బాగలేదు డాక్టర్ గారు. ఏమైంది చెప్పండి. అక్కడ కూర్చోబెట్టండి. ఏమైందమ్మా? నోరు తెరువు. వావ్, పళ్ళు తోమనట్టుంది. బలహీనత చాలా క్రిటికల్ గా ఉంది. ఈమెకు చాలా జబ్బు చేసింది. నా దగ్గర అయితే నయం కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకుపోండి. అలాంటి డాక్టర్ గారు ఎలాగైనా ఒరే 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 ప్యాంట్ లాగేర్రా దుర్మార్గులారా, దుర్మార్గులారా, దూరంగా ఉండండిరా. ఒక్కగానొక్క ప్యాంటు, కొత్త ప్యాంటు మొన్ననే నా భార్య కొనుక్కొచ్చి నాకు ఇచ్చింది కట్నం కింద. మీరేడ దొరికారా దుర్మార్గులారా? డాక్టర్ గారు అలా అనద్దు. ఎలాగైనా మా అమ్మని కాపాడండి డాక్టర్ గారు. అరే
నేను ఏమీ చేయలేనురా, ఆ దేవుడు తప్ప ఈ లోకంలో ఏ డాక్టర్ మీ అమ్మను రక్షించలేడు, కాపాడలేడురా బాబు. మీరు వెళ్ళి ఇంకా ఎక్కడైనా డాక్టర్లు ఉన్నారేమో కనుక్కోండి. నా వల్ల అయితే నేను శాయశక్తిలో ప్రయత్నించాను, ఈమెకి ఎక్కడ రోగం నయం కాదు. డాక్టర్ గారు డాక్టర్ గారు నేనేమి చేయలేను, ఆ దేవుడే కాపాడలేక మీ అమ్మని ఎక్కడికైనా తీసుకుపోండి. పోండి, నా వల్ల కాదు. సరే డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు, మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం. అమ్మ మధ్యలో కొనుక్కోవాలా, ఆ చివరకు కొనుక్కోవాలి. అమ్మ మధ్యలో. ఒరే మామ, అన్ని హాస్పిటల్ తిప్పావు, ఎక్కడ తగ్గలేదురా, ఏం చేయాలి ఇప్పుడు? మీరు మైకి తీసుకోండి, మీరు బయటికి. ఒరే అన్ని హాస్పిటల్ తిప్పాము, ఎక్కడ నయం కాలేదు. రే, నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు మనం రోజు తాగుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి తమ్ముళ్ళు మీరు మారండి అని చెప్పాడు కదా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మా అమ్మకు ప్రార్థన చేయమని అడుగుదాం మావా. వెళ్దాం పదండి. మాకు తెలియదండి, మాకు తెలియదండి. పాస్టర్ గారా అన్నాక సొక్క వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయనైతే అనే వెళ్ళి కుడి పక్కకి తిరగండి, రెండో ఇల్లు సందులో మూడో ఇంట్లో ఉంటాడు. ఎట్లా పోవాలా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడికి వెళ్ళండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు కాయిన్ బిల్ కొడుతున్నారు. టింగ్ డింగ్, టింగ్ డింగ్. మహోన్నతుడైన తండ్రి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఎవరు ఎవరు బిల్లు కొట్టింది? తమ్ముడు, ఏంది మీరు ఇలా వచ్చారు? ఏం లేదు పాస్టర్ గారు, మా అమ్మకు చాలా సీరియస్గా ఉంది, మీరు ఎలాగైనా రావాలి పాస్టర్ గారు, మా అమ్మ కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. తమ్ముడు, ఖచ్చితంగా వస్తాను తమ్ముడు. పోదాం పదండి, అమ్మకు ప్రార్థన చేద్దాం. వెళ్దాం రండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు. అమ్మ లేకపోద్దమ్మా, నువ్వు పడుకోబెట్టి మమ్మీ. పాస్టర్ గారు, ఇదిగో పాస్టర్ గారు, మా అమ్మ ఉలగట్లేదు, పలగట్లేదు పాస్టర్ గారు, వారం రోజుల నుంచి అలాగే ఉంది పాస్టర్ గారు. మహోన్నతుడైన తండ్రి, ప్రార్థించొద్దు, మీరు కళ్ళు మూసుకోండి తమ్ముడు అందరూ. మహోన్నతుడైన తండ్రి, ఈ బిడ్డను ఆయన స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో నింపి, ఈ బిడ్డ మీద ఉన్న ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదముగా మలిచి సజీవముగా ఈ బిడ్డను మరలా తిరిగి లేపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు తమ్ముడు. నేను ప్రార్థనలో పెడతాను, నేను మరలా తిరిగి మీ దగ్గరికి వస్తాను తమ్ముడు. అమ్మను మంచిగా చూసుకోండి, దేవుడు అమ్మను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు తమ్ముడు. మళ్ళా వస్తాను. అమ్మా, అమ్మా చెప్పు నాన్న. బాగానే ఉంది కానీ నాకు ఆకలి ఇస్తుంది నాన్న, కొంచెం అన్నం ఉంటే పెట్టు నాన్న. బయటికి లేవర్ తీసుకొస్తాను. సరే నాన్న, అంతవరకు పండుకుంటాను కాసేపు. అమ్మా, అమ్మ లేమ్మా, పైకి లేమ్మా. మమ్మీకి అన్నం తెచ్చానమ్మా. అమ్మ లేమ్మా. అమ్మా, ఎన్ని రోజులైంది నాయన
రుచికరమైన భోజనం తిని నా నోరంతా సైదెప్పిపోయిందయ్యా. నోటికి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత రుచికరమైన భోజనం పెట్టావయ్యా. దేవుడు ఆ పాస్టర్ గారు ఎవరో కానీ, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నాకు అన్నం తినే ఆలోచన వచ్చిందయ్యా, ఆకలి అయ్యిందయ్యా. ఆ పాస్టర్ గారు ఎవరో కానీ దేవుడు పంపించాడయ్యా నా కోసం. అయ్యా ఒకసారి ఆ పాస్టర్ గారిని నేను మళ్ళా చూడాలనుకుంటున్నాను, తీసుకొస్తావా? సరే అమ్మా, తీసుకొస్తా. ఒకసారి మరలా ప్రార్థన చేయమని చెబుదాము. అన్నా 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 చెప్పండి తమ్ముడు. అన్నా, మా అమ్మ మిమ్మల్ని ఒకసారి చూడాలంటుందన్నా. మా అమ్మకు ఒకసారి ప్రార్థన చేయండి అన్నా. ప్రార్థన చేయండి అన్నా. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మా అమ్మకి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. మా అమ్మకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకసారి నువ్వు మళ్ళా వచ్చి ప్రార్థన చేయన్నా. ఒకసారి నువ్వు మళ్ళా వచ్చి ప్రార్థన చేయన్నా. అలాగే తమ్ముడు, పదండి ప్రార్థన చేద్దాం, పదండి అన్న. అందరు కళ్ళు మూసుకోండి తమ్ముడు, ప్రార్థన చేద్దాము. తమ్ముడు ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి అందరూ. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ తల్లిని మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయండి. నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యవన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప రక్షణ బిడ్డలకి ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే తమ్ముడు, మరలా కలుద్దాం. అరే నానా, పాస్టర్ గారు నాగమని చెప్పండి. అలాగేనమ్మా. అయ్యా నీకు చాలా నిండి వందనాలు పాస్టర్ గారు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. నా బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు చాలా దొంగతనాలు చేశారు, తిరుగుబాటు చేశారు, కొట్టారు, అనేక మందిని చంపారు డాక్టర్ గారు, పాస్టర్ గారు. వీళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. సరేనమ్మా, ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. రే పిల్లలు, రే నానా ఒకసారి రండి. అందరూ పాస్టర్ గారి ముందర మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీద ఉండండి, చెయ్యండి పాస్టర్ గారు. తండ్రి, ఈ బిడ్డలకు మంచి మారు మనసునిచ్చి నీ కృపలో ఈ బిడ్డలు నాయన ఎదుగునట్లు, వారికి ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో, చెడు అలవాట్లు ఉన్నాయో, ఆ చెడు వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి వీరిని విడిపించి నీ బిడ్డలుగా మార్చుకొని గొప్ప రక్షణ